వామ్మో! గోధుమ పిండి ప్యాకెట్స్‌ని ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చా? అది కూడా మనీ సేవ్ చేసే ఐడియానా? తప్పకుండా ట్రై చేసేయండి. ముఖ్యంగా మన కిచెన్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను 5 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటాం కదండీ! ఫస్ట్‌లో ఈ విధంగా పైనైతే ట్రిమ్ చేసుకోవాలి. అండ్ కింద కూడా ఓపెన్ చేసుకోకుండా జస్ట్ ఇలా కింద ఉన్న పేపర్‌ని ట్రిమ్ చేసుకోవాలండి. అండ్ సైడ్స్‌లో చూడండి ఇలా 3 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా పొడవు మరియు వెడల్పు ఈ విధంగా హైట్ తీసుకొని మనం లైన్స్ అయితే వేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట. ఇప్పుడు సైడ్స్‌లో చూడండి జస్ట్ ఇలా ట్రిమ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సైడ్‌లో ఉన్న పీస్‌ని ఈ విధంగా తీసుకోవాలండి. అండ్ కింద ఉన్న పీస్‌ని ఈ విధంగా చూడండి 2 పేపర్‌లు జట్ చేసి ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలనమాట. ఇలా 4 వైపులా 2 పేపర్స్‌ని సెట్ చేసి పిన్స్ అయితే వేసుకోవాలండి. చాలా చక్కగా 4 వైపులా పిన్స్ అయితే వేసుకున్నామండి. అంతే అండి, చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము. సైడ్స్‌లో చూడండి ఎడ్జెస్‌లో ఈ విధంగా పేపర్స్ అనేవి రాకుండా నేను పిన్స్ అయితే వేసుకుంటున్నాను. 2 పేపర్‌లని ఒక దగ్గర చేర్చి చాలా ఈజీగా ఉంటుంది. అంతే అండి, ఈ విధంగా ఆయిల్ డిస్పెన్సరీ ఆర్గనైజర్ లాగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి గోధుమ పిండి ప్యాకెట్స్ అనేవి ఇలాంటి గ్లాస్ బాటిల్స్‌లో మనం ఖచ్చితంగా ఆయిల్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. కింద టైల్స్ మీద పెట్టేటప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుందండి. అంతే కాకుండా ఆయిల్‌నెస్ అయితే అవుతూ ఉంటుందనమాట. ఆయిల్ బాటిల్స్ ఉన్న ఏరియా మొత్తం జిడ్డయితే అవుతుందండి. అంతే కాకుండా ఆయిల్‌నెస్ అయిపోతూ ఉంటుందనమాట. అలా కాకుండా ఈ విధంగా గోధుమ పిండి ప్యాకెట్స్‌ని ఇలా కట్ చేసి మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా సేఫ్‌గా అండ్ ఈజీగా ఈ విధంగా మనం ఆయిల్‌నెస్ అనేది క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇందులో వెజిటబుల్స్ కానీ లేదా ఎగ్స్ కూడా మనం ఫ్రిడ్జ్‌లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఒక బాస్కెట్ లాగా ఉంటుందనమాట. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.